గాజువాక కనితి రోడ్లో 66వ వార్డు మార్కెట్లో టీడీపీ 2 వర్గాల మధ్య నలిగిపోతున్న దుకాణదారులు. చికెన్ అమ్ముకుంటున్న వికలాంగురాలు మహిళా దుకాణంపై జీవీఎంసీకి ఫిర్యాదు చేసి కూల్చేసిన దుండగులు. 30 ఏళ్ల నుండి మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం. వికలాంగు మహిళపై దురుసుగా ప్రవర్తించి జీవీఎంసీ సిబ్బంది తన దుకాణం తొలగించారు అని ఆరోపణ. తనకి న్యాయం చేయాలని వికలాంగుల మహిళ ఆవేదన. రోడ్డుపై ఉన్న అన్ని దుకాణాలు వదిలి తనపై కొందరు కక్షపూరితిగా వ్యవహరిస్తున్నారని మీడియా ఎదుట వాపోయిన మహిళ. వ్యాపారం చేసుకుంటుంటే మొన్న ఏదో కొట్లు కొట్టేసినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు అన్నారు రోడ్లు మధ్య దాటకుండా పెట్టుకోండి అమ్మా, అంతేగాని టాపిక్కి మట్టికి ఏం అట్టు రాకుండా ఉండండి అన్న పెట్టుకున్నామండి. నిన్న ఇవాళ మేము ఇంటికి వెళ్ళొచ్చి మా షాపులు కొట్టేసి మా మాసాలో మా ఈ డబ్బులు అందులో గల్లాపెట్టిలో డబ్బులు అన్నీ మా పోయిన దగ్గర మాకు ₹1,00,000 నష్టమండి. మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏదో న్యాయం చేసి మా షాప్ మాకు నిలబెట్టామని ఆయన గౌరవం చేసుకుంటామండి. ఇతను బాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. కమిషనర్ గారు చెప్పిన తర్వాత కూడా ఇతను పర్సనల్ పాండా చిన్నమ్మలండి వీళ్ళే నడిపిస్తున్నారు. సంవత్సరం నుంచి మా 2 షాపుల మీద టార్చర్ పెడుతున్నారు. మేమిద్దరం ఏం తప్పు చేసాం చెప్పండి. మళ్ళీ ఎంతండి పందిర్లు ఉండేవండి, పందిర్లు కూడా తీయిస్తారండి. ఎప్పటి నుంచి ఉందమ్మా? సంవత్సరం నుంచి ఉందండి. మాకు అప్పులు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి. సడన్ గా వచ్చి దౌర్జన్యంగా షాప్ ఎవరు తీసారమ్మా షాపు? ముస్తఫా సచివాలయంలో ప్లానింగ్ ఆఫీసర్ సంవత్సరం నుంచి మాకు హెరాస్మెంట్ అవుతుందండి. మధ్యాహ్నం మేము భోజనానికి వెళ్ళనిచ్చి మొత్తం అంతా పగలు మేము 12:30 వరకు ఎవరు రాలేదు. మేము ఇంటికి వెళ్ళామంటే మా షాపులు ఎమ్మెల్యే సార్ మమ్మల్ని చేసుకోమన్నారండి. మాకు ఎమ్మెల్యే చెప్పారు, కానీ మాకు ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది.